హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ. హలో. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎంతమంది చూస్తున్నారు గైస్? ఇప్పుడు నేను నవ్వునట్టే అనిపిస్తుంది నాకు కూడా, చాలా కామెడీగా అనిపిస్తుంది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే నాకు ఫైర్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. అగ్ని పరీక్ష అంటే ఫైర్ ఎగ్జామ్ కదా ఇంగ్లీష్లో. ఆ ఫైర్ ఎగ్జామ్లో ఫైరు లేదు, అక్కడ టాస్క్లు సీరియస్గా లేవు. అంటే మీన్స్ ఎగ్జామ్ అంటే సీరియస్గా ఉంటుంది కదా, అలానే ఎగ్జామ్ కూడా సీరియస్గా అయితే లేదు. ఆ టాస్క్లు అయితే చాలా కామెడీగా అనిపిస్తున్నాయి. నాకు టాస్క్లో భాగంగా ఒకటి ఏంటంటే చెరుకు గడలు పెట్టారు కదా, పెట్టి ఇందులో ఎవరు పొడబొత్తిస్తే వాళ్ళే లీడరు అని చెప్పి అన్నారు కదా. అది కూడా ఒక టాస్క్ అయినా మళ్ళీ ఓకే, దట్స్ ఓకే. తర్వాత మళ్ళీ ఏంటి, ఇంకో టాస్క్ ఏంటంటే ఆలుని తీయమన్నారు. వెయిట్ ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు అవుతారు అని చెప్పి ఆలు తీయమన్నారు. నెక్స్ట్ వచ్చి మర్మరాలు టాస్క్. మళ్ళీ అది కూడా అందరూ చాలా సీరియస్గా చేసినట్టు చేశారు. ఏంటి, మర్మరాలు వెయిట్ తక్కువ ఉంటాయని అందరికీ తెలుసు, అది కూడా తెలియలేదు వాళ్ళకి. మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు అసలు ఎలా థింక్ చేస్తున్నారో కూడా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. కంటెస్టెంట్స్ హైలైట్గా ఆడిన టాస్క్ ఏంటంటే, ఇద్దరు బాయ్స్ని తీసుకొచ్చి వీళ్ళిద్దరిలో సింగర్ ఎవరు అని చెప్పి అడిగారు. జడ్జెస్ క్లారిటీగా చెప్పారు, మీరు ఏ క్వశ్చన్స్ అయినా అడగచ్చు, ఏ క్వశ్చన్స్ అడిగినా ఓకే మీ ఇష్టం అని చెప్పి. అంటే ఒక్కరు కూడా మీరు సాంగ్ పాడండి అని చెప్పి అడగలేదు. సింపుల్ లాజిక్ అది. ఇద్దరిని ఒకేసారి సాంగ్ పాడమంటే అప్పుడు ఎవరు సింగరో అర్థమైపోయిద్ది కదా, కానీ అది అడగలేదు. ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటంటే సింగింగ్లో ఎన్ని నోట్స్ ఉంటాయి అని అడిగారు. దాని బదులు సింపుల్ క్వశ్చన్ ఇది అడగచ్చు కదా, సాంగ్ పాడమని. ఎవరు సింగర్ కాదో అందులో అతన్నే సింగర్ అని చెప్పి ఎక్కువ మంది చెప్పారు. నాన్ సింగర్ని సాంగ్ పాడమంటే హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి సాంగ్ పాడాడు. అదేదో కంటెస్టెంట్సే ముందే ఇద్దరిని ఒకేసారి సాంగ్ పాడమంటే వాళ్ళకి ఆన్సర్ వచ్చేద్దును కదా. ఈ చిన్న లాజిక్ కూడా ఎలా మిస్ అవుతున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు బిగ్ బాస్కి? మీరు ఎవరు వెళ్తారని గెస్ చేస్తున్నారు గాయస్? కామెంట్ చేయండి గాయస్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.